దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా దయచేసి అటు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి. వీర్యానాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ 1 నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఇక్కడ హాజరైన రైతులందరికీ నమస్కారం. కాంగ్రెస్ అంటే దగా, మోసం మాటలతో ఒక్క కుటుంబంలో 5 స్కీములు ఇస్తానని కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ 2 లక్షలు 9 తారీఖు నాడు నేను గెలుతా 12 తారీఖు నాడు తెచ్చుకోమని చెప్పి 99 భాషలు మాయ మాటలు మాట్లాడి మోసం మాటలు మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఇవాళ నీ ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నావు. నీ లాంగ్వేజ్ మానుకో, నీ భాష మానుకో. రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వరు బాగుపడలే. ఈ రోజు రైతులు వాళ్లకు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. కాళేశ్వరం 1,00,000 కోట్లు పైసలు మాత్రమే పోయినాయి. కాళేశ్వరం లేనిది రంగనాయక సాగర్ ఏ రకంగా ఇవాళ వాటర్ వచ్చినాయి, ఏ రకంగా ఎత్తిపోస్తుంది, ఇవాళ మల్లన్న సాగర్ ఏ రకంగా నిండింది, ఇవాళ కొండపోశమ్మ ఏ రకంగా నిండింది. ఆ రోజులలో మా కేసీఆర్ హరీష్ రావు కొనాయపల్లి కాడ పూజ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామికి ప్రమాణం చేసి దేవుడా నేను 2 సంవత్సరాల్లో కొండపోశమ్మ చెరువులు నింపి మీకు వాటరు తీసుకొస్తా, రైతులకు ఇస్తా అని ఆ రోజు మాటిచ్చి మాట నిలబెట్టుకున్న మా దేవుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. ఇవాళ కేటీఆర్ చెప్పి హరీష్ రావు చెప్పే వరకు, కేటీఆర్ చెప్పి హరీష్ రావు చెప్పి మా కేసీఆర్ మాట్లాడే వరకు ఇవాళ కాళేశ్వరం నీళ్లను విడుదల చేయలేదు. ఇవాళ కాళేశ్వరంకు మా నాయకులు అడిగితే గాని మా రైతులకు నీళ్లు ఇవ్వవా? ఇవాళ కాళేశ్వరం పోయిన కాళేశ్వరం ఏ రకంగా ఎత్తిపోస్తుంది. ఇవాళ లక్షలాది టీఎంసీ నీళ్లు వాటర్ వచ్చినాయి. కొట్టుకోపోయిన మన రిజర్వాయర్ ఇవాళ ఈ కాళేశ్వరం ఏ రకంగా నిండింది. ఇవాళ కొండపోశమ్మ 7,000 కిలోమీటర్ మీ హైట్ లా ఏ రకంగా పోస్తుందనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతులను ఇవాళ ప్రతి ఒక్క ఓటర్లను మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇష్ట రాజ్యంగా మాట్లాడి ఈ రోజు ఒక్కటి చెప్తున్నాం. 9 తారీఖు అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, అన్ని రోజులు అయిపోయినాయి. మా రైతులు ఓపిక నశించిపోయింది. నువ్వు తక్షణమే రుణమాఫీ చెయ్యాలి. ఏ మహిళలకైతే 2,500 రూపాయలు క్యాష్ గా ఇస్తాన్నావో అవి ఇచ్చి తీరవలసిందే. మేము ఆ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంతోనే పుట్టిన పార్టీ. మా పార్టీ కండ్లేర చేస్తే మాడి మసి అయిపోతావు రేవంత్ రెడ్డి. చిల్లర లాంగ్వేజ్ బంద్ చేసుకో. వేరే స్టేట్ తెలంగాణ సీఎం అంటే వేరే స్టేట్లు సిగ్గుపడి ఈ రకంగా సీఎం ఉంటారా అనేది భాష, ఈ లాంగ్వేజ్ ఇది తప్పు. 100% ప్రతి ఒక్కరికి మోసం చేసుడు ఇది దగా. ఇది మాత్రం మానుకొని తక్షణమే రుణమాఫీ చేస్తున్నావు. నీకు ఏ మాత్రం సీము నెత్తురుంటే మా హరీష్ అన్నకు రాజీనామా చేయమన్నావు కదా. నువ్వు రేపటి వరకు 100% నువ్వు ఒప్పుకున్న హామీలన్నీ నువ్వు 100% ఇచ్చి తీరు. దాని తర్వాత మా హరీష్ అన్న మాట మీద ఉంటాడు, మేమందరం కట్టుబడి ఉంటాం. నువ్వు ఒప్పుకున్న ముసలి తాతకు 4,000 పింఛన్ అన్నావు, ఇంట్లో లేడీస్ ఉంటే 2,500 అన్నావు, స్టూడెంట్ అమ్మాయి ఉంటే స్కూటీ అన్నావు. ఎక్కడ బాయని స్కూటీలు, నువ్వు మాయ మాటలు, నువ్వు చెప్పిన దగా, నువ్వు చెప్పిన మోసం ఎన్ని రోజులు మోసం చేస్తావు. ఇప్పటికైనా ఓపే నశించిపోయింది. నువ్వు 100% చెయ్యకపోతే మాత్రం నీకు తగిన గుణపాఠం ఉంటది. రేపు గ్రామస్థాయి ఎన్నికల్లో 100% మా పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ రోజులలో నీ నూకలు చెల్లినట్టే. ఏదో మా మాటలకు మోసపోయారు మా ఓటర్లు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. రామరెడ్డి గారు మాట్లాడు. 1 నిమిషం కాదు, 1/2 నిమిషం మాట్లాడండి అన్న. దయచేసి రైతు సోదరులు అందరూ అక్కడ ప్లీజ్ ఉందన్న, ప్లీజ్ జర దయచేసి నాయకులు అందరూ ఆ రైతు సోదరులను తీసుకెళ్ళండి. రామరెడ్డి గారు అందరూ ఎవరికి వాళ్ళు
అందరు కాదు మా డార్ వచ్చినాక కోపానికి వస్తాడు. నువ్వు కూర్చో తమ్మి, కూర్చో ప్లీజ్, జర ప్లీజ్ వెనకపోండి, దయచేసి అందరు వెనక పోవాలా. అక్కడ ఉంది ప్లేస్ ఉంది, కూర్చోండి మంచిగా. రామన్నా మాట్లాడు. మన రైతు సోదరులకు మనం ఈ ధర్నా ఏ కారణంగా వ్యక్తమంటే రుణమాఫీ రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి మనం దీని కొరకు ఈ రోజు రైతులమందరం కూడి ధర్నాకు స్టార్ట్ చేసినాం. అయితే ఈ ధర్నా వెనక కారణాలు ఏంటి అంటే ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుకు వెళ్ళాలి. రైతు బీమా దయచేసి తర్వాత 500 బోనస్ ప్లీజ్ అన్ని అని చెప్పి ఇవన్నీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మబ్బేరి ఇవన్నీ తుంగర దొక్కి పెట్టుడు అంటే బ్యాంకుకు అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి తిరుగుటానికి సరిపోతుంది రైతులు మొత్తం. కానీ ఈ రైతుల ఉసురు తగిలితే మాత్రం ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లు ఏదైతే ఇక వారు రేపో మాపో 2 నెలలకో 3 నెలలకో రేవంత్ రెడ్డి ఉగిస్తాడు. కానీ ఈ దెబ్బతోని హుస్సేన్ సాగర్ అనే మొత్తం కొట్టుకుపోతాడు. అదే అంత దూరం అయితే రెడీగా ఉన్నది, రైతులు మొత్తం మీద రెడీ అయి ఉన్నారు. కాబట్టి ఈ రైతులతోని పెట్టుకునే వ్యక్తి ఎవరైనా బాగుపడరు. కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక ఏం చేస్తున్నాము, ఈ రుణమాఫీ బేషరతుగా భార్యకో రేషన్ కార్డు అంటున్నావు, భర్తకో రేషన్ కార్డు అంటున్నావు. మరి భార్యకి ఎట్టి ఇస్తాడు రేషన్ కార్డు, భర్తకి ఎట్టి ఇస్తాడు. మరి భార్య రేషన్ కార్డు భర్త రేషన్ కార్డు ఒకటే ఉంటుంది తప్ప నువ్వు ఈ రేషన్ కార్డులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆఖరి కాలయాపనం చేస్తామని చూస్తున్నావు. కానీ నీ కాంగ్రెస్ ఏవి కానీ ఏది ఇక్కడ తిరగదు, నూకలు చెల్లకుండా ఉంటుంది. కాబట్టి ఈ రేషన్ కార్డులు మానుకో. ఈ ఏదైతే 500 క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, ఈ పంట మీద కనుక ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడికి అడ్డుకొని ఈడ ఎక్కడ కానీ ఏ ఏరియాలో కానీ తిరగకుండా రైతులు అడ్డుకుంటారు. కాబట్టి 500 తక్షణమే బేషరతుగా 500 రుణం అది చేయాలి. ఇవి తర్వాత రుణమాఫీ ఏదైతే 2 లక్షలను అది చేయాలి. తర్వాత రైతు బీమా, రైతు బంధు, ఈ 4 బేషరతుగా కనుక చేస్తేనే నువ్వు ఈడ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కానీ తిరుగుతారు. లేకపోతే కాంగ్రెస్ లకు పుట్టగతులు ఉండయి, ఈడ సుతం తిరగలేని పరిస్థితులు అని హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి. జై తెలంగాణ, హరీష్ అన్న నాయకత్వం, తెలంగాణ కేసీఆర్ నాయకత్వం. మాట్లాడతారట, మాట్లాడండి 1 నిమిషం దయచేసి. చలో జల్దీ. హలో 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 మాది గ్రామం కొన్నాయపల్లి. నా పేరు మల్లమారి బాబు. నేను కూడా రైతునే మీలాంటి. అయితే ఈ మండల కేంద్రానికి వచ్చినటువంటి నాయకులకు మరియు ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నా. ఏంటంటే రైతులకు, రైతుల పక్షాన అందరికీ పాదాభివందనాలు. నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే విషయం చెప్పేస్తా. రైతు రుణమాఫీ విషయంలో మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఎలక్షన్ల కంటే ముందు ఇలాంటి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు తప్ప మీకు 2018 నుంచి అని 2015 నుంచి అని ఏం చెప్పలే. ఓటు వేయించుకోవడానికి 2018, 19 అని ఏం చెప్పలే. మళ్ళా తర్వాత బ్యాంక్కి వెళ్ళిన తర్వాత రుణమాఫీ కానీ రైతులు పోయి అడిగితే 2018 నుంచి 2023 వరకు రుణమాఫీ చేస్తాము, ఆ పైన వారికి కాదని చెప్పిండు. కానీ ఈ ముచ్చట రేవంత్ రెడ్డి గారు 2018 అని చెప్పలేదు, 2017 అని చెప్పలేదు. ఎలక్షన్ల కంటే ఓట్లు అడిగే ముందు ఎలాంటి సంవత్సరం కూడా చెప్పలేదు. అది ఒకటి మోసం. ఇంకొకటి, 2 రైతులు ఉంటే ఒకే కుటుంబంలో మళ్ళీ ఇంకా రేషన్ కార్డు విధానం ప్రకారంగా ఒక్క కుటుంబంలో ఒక్కరికే చేస్తామని మళ్ళీ ఇదొక ప్రస్తావన తెచ్చారు. ఈ విషయం కూడా ఓట్లు అడిగే ముందు ఓటర్ల ముందు మనకు ఈ విషయం కూడా చెప్పలేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కుడిపక్క ఈ 2 విషయాల్లో మనం మోసం చేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే మీకు ఎస్బీఐ బ్యాంకు స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చిన మీకు మీడియా ద్వారా నేను చూపించదలుచుకున్నా. 2021 తారీఖు 9వ నెల 2019లో 98,000 రూపాయలున్నాయి. 98,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ఫస్ట్ విడతలో 1,00,000 వరకు మాపన్నాడు, 2వ విడతలో 1,50,000 వరకు మాపన్నాడు, 3వ విడతలో 2 లక్షల వరకు మాపన్నాడు. కానీ ఈ 98,000 రూపాయలు మాత్రం
ఇది వరకు కూడా మాఫీ కాలేదు. దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ తెచ్చాను, పాత పాస్బుక్ కూడా తెచ్చినాను. పాత పాస్బుక్ కూడా ఇగో 98,000 డేట్తో సహా, మరియు బ్యాంకర్లు ఇచ్చినటువంటి SBI బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో సహా కూడా తీసుకొచ్చాను. SBI బ్యాంకర్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా తెచ్చాను. ఓన్లీ 98,000 రూపాయలు మాత్రమే 2019 నాటి. కానీ 2 లక్షల వరకు రూపాయి అంటే అన్న రేవంత్ అన్న నువ్వు 98,000 రూపాయలు మాత్రం ఇది వరకు కూడా 3 దఫాలుగా 2 లక్షలు మాఫీ అయ్యాను. 98,000 రూపాయలు కూడా మీ వరకు మాఫీ కాలేదు. మీకు ఇగో సాక్షాత్తు మీకు స్టేట్మెంట్తో సహా మీకు చూపిస్తున్నాను. ఇది స్టేట్మెంట్, పాత పాస్బుక్ డేటా. మీకు ఇదొక విషయమే కాక 2 నెలలు అవుతుంది, పెన్షన్లు కాక 2 నెలలు అవుతుంది. పోయిన నెల ఇవ్వలేదు, ఈ నెల కూడా ఇంకా 3 రోజులు 4 రోజులు అయితే డేట్ అయిపోతుంది. అక్టోబర్లో వస్తుంది, సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ వస్తుంది. ఇప్పుడు 2 నెలల వయోవృద్ధులు కానీ వితంతులు కానీ పెన్షన్లు ఇవ్వక వికలాంగులకు కానీ పెన్షన్లు 2 నెలల రాలేదు. ఇది పోగా పెట్టుబడి ఆర్థిక సహాయం 7,500 పెంపన్నావు. 2 పంటలు కోయడానికి ఇంకొక 1 మంత్, ఇంకొక 20 రోజులు అయితే వరి కోతలు మొదలవుతాయి. మీకు అందరికీ తెలుసు. ఇంకో 20 రోజులు అయితే వరి కోస్తాము. 2 తాపాలుగా పెట్టుబడి ఆర్థిక సహాయం కింద మీరు పెట్టుబడి కూడా వేయలేదు. 7,500 ఇది కూడా మోసమే చేసినావు. రైతు బంధు మోసమే చేసినావు. ఇక గృహలక్ష్మి మహాలక్ష్మి కింద గ్యాస్ కనెక్షన్లు అన్నావు, గృహలక్ష్మి కింద 2,500 అన్నావు. ఇదంతా మీకు తెలిసిందే. ఫస్ట్ ఏమో హామీలు ఇచ్చేటప్పుడు ఏ డేట్ చెప్పలే, ఏ సంవత్సరం చెప్పలే. తర్వాత మాఫీకి వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇష్యూ ఈ డేట్ నుంచి, లేకపోతే రేషన్ కార్డు ప్రకారం ఒక్కరికి మాత్రమే అని ఇదొక ప్రస్తావన చెప్తా ఉన్నారు. బ్యాంకులు కూడా ఏదో రకంగా ఈ తాపొస్తాయి, ఈ మాఫీ కాలేదని ఫస్ట్ వీడి తప్పుడే నేను అగ్రికల్చర్ ఏవోను ప్రేమ్ కుమార్ను కలిశాను. ప్రేమ్ కుమార్ సార్ని కలిస్తే ఫస్ట్ వీడి తప్పుడే ఏమన్నాడంటే 2వ విడతలో వస్తుండొచ్చు, మీ పేరు తప్పిపోయిందేమో చూద్దామని చెప్పిండు. 2వ విడత వచ్చింది 1,40,000 మాఫీ, ఆ లిస్ట్ లో కూడా పేరు రాలేకపోయింది. మళ్ళీ తర్వాత 3వ లిస్ట్ వచ్చింది, 3వ లిస్ట్ రాలేదు. 3వ లిస్ట్ రాపోయేసరికి స్టేట్మెంట్ తీసుకురమ్మాడు. స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చి వారికి అప్పచెప్పాను, అయినా ఏం ప్రయోజనం లేకపోయింది. మీకు అందుకే అందరికి తెలియజేయనది ఏమనగా మీడియా మిత్ర పత్రికాదారులకు మరియు మా తరపున మా రైతుల పక్షాన అందరికీ రైతు రుణమాఫీ కావాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా ధన్యవాదాలు ఇచ్చినటువంటి పెద్దలకు, నా తోటి నాయకులకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.